సో ఇప్పుడు మనం అనుకోవచ్చు, మన ఆశ్రమంలో మనమంతా కూడా నిర్గుణ సాధన చేస్తున్నాం కదా, కానీ మాకు చాలా కోరికలు ఉన్నాయి కదా, ఏం చేయాలి, మరి మేమంతా అర్హులం కాదా అంటే, నిన్న మీకు ఈ ప్రశ్నకి గురువుగారు ఆన్సర్ చెప్పారు. ఏంటంటే, నీకు మన యొక్క యోగులు మునులు అంతర్హితంగా అంటే ఇప్పుడు మనకి కంటికి కనిపించేదే ప్రపంచం కాదు. కంటికి కనిపించిన 14 లోకాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి, అధోలోకాలు 7 ఉన్నాయి అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ ఊర్ధ్వలోకాలలో ఉన్నటువంటి యోగులు మునులు ఏం చేస్తారంటే, ప్రతి మనిషికి తగినటువంటి అతని యొక్క అర్హతకి తగినటువంటి గురువు దగ్గరికి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా నీ యొక్క అర్హతని బట్టి నువ్వు ఇక్కడికి రాబడ్డావు. లేకపోతే ఈ వెలకటూరులో ఈ ఆశ్రమం స్థాపించడం ఎందుకు, మనకి ఇంకెన్నో ఊళ్ళు ఉన్నాయి కదా, అక్కడికే వెళ్ళొచ్చు కదా. చంద్రయార్లు మగ్దంపూర్లోనే ఎందుకు పుట్టారు? సో ఆయన అక్కడ ఉండటం వల్ల, మనం అక్కడ స్థాపించడం వల్ల, మీరు కూడా అక్కడికి రావటం వల్ల ఈ ఆశ్రమం ఇక్కడికి కూడా వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా ఒక దైవలీల లేకపోతే పరబ్రహ్మ యొక్క లీల. కేవలం దైవలీల అంటానికి కాదు, పరబ్రహ్మ యొక్క లీల. కాబట్టి ఆ విధంగా మనుషులు ఎవరైతే ఇక్కడికి రాబడుతున్నారో వాళ్ళకి తెలియకనే ఒక అర్హత ఉన్నది అని మనం నిర్ణయించుకుని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలి, అంతే. సో కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా మనకు అర్హత ఉందా లేదా అని ఇప్పుడు ఆలోచించడం అనవసరం. మనకి ఏది ఇవ్వబడింది, నిర్గుణం ఇవ్వబడిందా తీసుకోండి, సగుణం ఇవ్వబడిందా అదే తీసుకోండి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అది మంచిది, ఇది మంచిది, ఇది వేరేది, అది వేరేది అని మనం అనుకోవటానికి మనం చాలా అల్పులం, చిన్నవాళ్ళం. మనకి అందింది తీసుకుని దానిలోనే మనం పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఇతను ఈ యమధర్మరాజు కూడా అదే అంటున్నాడు. ఓం అనే ఈ మంత్రము భగవంతుడు, ఈ మంత్రము సర్వోత్తమమైనది. ఈ మంత్రాన్ని తెలుసుకున్న వ్యక్తి ఏం కోరుకుంటే అది అతనికి లభిస్తున్నది. అతనికి లభిస్తుందంటే అక్కడ ఏమైనా కోరుకుంటాడా వాడు? నిజంగా ఓంకారం చేసేవాడు ఏమీ కోరుకోడు. ఆయన కోరుకునేది దేనికి? లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం కోసం అంటే ఏంటి? ఇది అందరూ మంచిగా లోక కళ్యాణం అంటే ఇక్కడ అదే చెప్తున్నాను. ప్రతి గురువు కోరుకునేది ఏంటంటే ఈ వస్తు సంపద వెనకాల మనిషి పరిగెత్తకుండా అతనిని అంతర్ముఖం చేయటమే ఆ గురువు యొక్క లక్ష్యం అయి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి అతను ఓంకారం కొంతమందికి నిర్దేశిస్తున్నాడు అంటే అతనిని నెమ్మదిగా ఈ మార్గం వైపు తీసుకురా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మాయ అనేటటువంటి పదార్థాన్ని అతని నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు కదా. సో అతను ఆ వ్యక్తి ఏం కోరుకుంటే అతనికి అది లభిస్తుంది అంటే ఏంటి? కోరిక. ఇప్పుడు కోరిక వల్ల ఎప్పుడు సుఖదుఖాలు వస్తాయి, కష్ట నష్టాలు ఉంటాయి, ఇవన్నీ మామూలుగా ఎనీ కోరిక. ఇక్కడ కోరిక వల్ల ఈ కోరికలకి అతీతంగా అయ్యేటటువంటి ఈ కోరిక అనేది ఎంత నిష్ప్రయోజనమో తెలుసుకునేటటువంటి గొప్ప తత్వానికి రాగలుగుతాం మనం ఈ ఓంకారం నేర్చుకుంటే అని చెప్పి ఇక్కడ యముడు చెప్పడం జరుగుతోంది. సరే, ఇక్కడ ఈ మంత్రం మనకి ఇక్కడితో ఆపుదాం, ఎందుకంటే మళ్ళీ ఇంకొక మంత్రానికి వెళ్ళి దానికి కనెక్షన్ చూసుకుందాం. సో ఏమంటున్నాడు? ఏతద్యేవాక్షరం, మళ్ళీ దీనికి ప్రతిపదార్థం చూద్దాం. ఏతత్, ఈ అక్షరం ఏవా అంటే ఈ అక్షరమే మంత్రము, ఈ అక్షరమే బ్రహ్మ, భగవంతుడు పరబ్రహ్మ. ఏతత్, ఏ అక్షరం ఏవా, ఈ మంత్రమే పరం, ఉన్నతోన్నతమైన. ఏతత్, ఈ అక్షరం ఏవా, మంత్రాన్ని జ్ఞాత్వా తెలుసుకుని, ఎవరు యత్ దేనిని ఇచ్చతి కోరుతాడో తస్య అతనికి తత్ అది లభిస్తుంది. సో ఈ మంత్ర సాధన వల్ల నీకు ఏది కావాలో అది నీకు కోరిక నెరవేరుతుంది ఈ ఓంకార మంత్ర సాధన వల్ల అని చెప్పి ఇక్కడ యముడు. సో ఇప్పుడు నచికేతుడు అడిగిన దానికి ఏం చెప్పాడు? నువ్వు ఈ ఓంకార సాధన చేసుకోమని చెప్పేశాడు. అయిపోయిన తర్వాత ఇంకా ఓంకారం గురించి ఇంకా చెప్తున్నాడు. 17 మంత్రం మనం అనుకోవచ్చు. ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ మార్గము ఉత్తమమైనది. ఈ మార్గము ఏది? ఓంకారం అనేటటువంటి దానిని ఉపాసించటం. ఈ మార్గము సర్వోత్కృష్టమైనది, అంటే దీనికంటే మించినది లేదు. ఈ మార్గాన్ని తెలుసుకుని దాని ద్వారా వెళ్ళేవాడు బ్రహ్మలోకంలో మహత్వాన్ని పొందుతాడు. సో ఈ ఏతత్, ఈ
ఆలంబనం. ఆలంబనం అంటే ఏంటి? యాక్చువల్గా ఏంటంటే దీన్ని ఆశ్రయించి అని అర్థం వస్తుంది. దీన్ని పట్టుకుని వెళ్ళటం. ఏదో అంటారు చూడండి, మన యమధర్మరాజు పెట్టేటటువంటి నరకంలో మనం ఒక నది గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ నది ఏంటి? వైతరిణి నది దాటాల్సి వచ్చినప్పుడు మనం ఆవును గనక దానం చేస్తే ఆవు తోక ఆధారంగాట మనం ఆ వైతరిణి నదిని దాటవచ్చుట. అంటే దాన్ని పట్టుకుని ఆలంబనం అంటే అదనమాట. ఎట్లా ఒక చెట్టు ఆలంబనంగా తీగ ఇట్లా చుట్టూరా పాకుతూ ఉంటుంది. ఆలంబనం అంటే అది. అట్లా ఏతది ఆలంబనం అంటే ఈ దీనిని పట్టుకుని ఈ ఓంకారాన్ని కనుక మనం పట్టుకుంటే పరబ్రహ్మని చేరుకోవచ్చు. ఇది తెలుసుకుని ఎవడైతే ఈ ఓంకారం ఉపాసన చేస్తాడో వాడు బ్రహ్మలోక మహీయతే అంటే బ్రహ్మలోకాన్ని పొందుతాడు, పరబ్రహ్మలోకాన్ని పొందుతాడు అని చెప్పి ఇక్కడ యముడు చెప్తున్నాడు. సో అంటే ఏంటి? ఈ ఆలంబనం అంటే ఏంటంటే అది మనం పట్టుకున్నా పట్టుకోకపోయినా లోపల నిరంతరము ఆ ఓంకార శబ్దం మనలో ఉంటున్నది కాబట్టి ఆ ఆలంబనంతో మనం బతుకుతున్నాం. కానీ అది మనం గ్రహించలేకపోతున్నాం. దానిని వెలికి తీయటం ఎట్లాగా? దానిని వెలికి తీయాలి అంటే మళ్ళీ దాన్నే ఆశ్రయించాలి. వెలికి తీయటం అంటే ఏంటి? మన లోపల ఉన్నటువంటి ఆ ఓంకార తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే అంతర్ముఖమై మనం ఆ యొక్క నిశ్శబ్దంలో ఉన్నటువంటి శబ్దాన్ని గ్రహించేటటువంటి స్థితికి మనకు వెళ్ళినప్పుడు అది మనని పరబ్రహ్మ వైపు తీసుకువెళ్ళిపోతున్నది. పరబ్రహ్మ వైపు తీసుకెళ్తున్నది అంటే ఏంటి? ఇది ఇంతకంటే పెద్దదైనటువంటి పదవి మనం పొందటానికి ఏమీ లేదు అక్కడ. అంటే మనము మళ్ళీ జన్మకి రాకుండా ఉండేటటువంటి ఉపాయం కూడా ఈ ఓంకారం మనకి సూచిస్తుందని చెప్పి ఇక్కడ యమధర్మరాజు చెప్పడం జరిగిందనమాట. సో ఈ ఉన్నది ఈ పరమమైనటువంటి ఈ అక్షరమే. దీనిని తెలుసుకుని దానిని ఉపాసన చెయ్యి. అట్లాగే దీని ఆధారంగా నువ్వు ఇహలోకంలో అన్నీ సాధించవచ్చు. అట్లాగే పరలోకంలో చివరికి నువ్వు మరణించే సమయానికి, అందుకే కదా భగవద్గీతలో 8వ అధ్యాయంలో 13వ మంత్రంలో చెప్పాడు, ఎవడు ఓంకారం చేస్తూ తన దృష్టిని సహస్రారంలో నిలిపి తన ప్రాణాలను ఈ శరీరాన్ని వదిలేస్తాడో వాడు నన్నే పొందుతున్నాడని చెప్పి మనకి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా బ్రహ్మలోక మహీయతే అంటే అది పొందుతాడు అని చెప్పి ఇక్కడ కూడా ఇది చెప్పడం జరిగింది.